హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రాముగౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సార్, మన కేజ్రీవాల్ గారు ఎలక్షన్స్ టైంలో మాట్లాడుతూ మన బీజేపీ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యేని కొనేద్దామని చూస్తున్నారంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా విచారణకి హాజరు కమ్మన్నా కూడా హాజరు కావట్లేదు. అంటే నిజంగా అట్లా జరిగిందా? అసలు ఎందుకు హాజరు కావట్లేదు? రేపు రిజల్ట్ మేడం. ప్రూఫ్లు ఏవైతున్నాయో ట్విట్టర్ ద్వారానే. సో ఎవరు కాల్ చేశారు, ఎక్కడి నుంచి వెళ్ళి కాల్ చేశారు అనేది పూర్తిగా ట్విట్టర్ ద్వారానే తెలియజేశాం. ఎలక్షన్ కమిషన్ రేపు మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రేపు ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ప్రస్తుతానికి ఉన్నాం. సో ఇప్పుడు మీరు చెప్పిన న్యూస్ కేజ్రీవాల్ని రమ్మంటే రాలేదని ఇప్పుడు మీరు చెప్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఇన్నిసార్ల ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్లకు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని కంప్లైంట్ ఇస్తే కనీసం 1% కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మా ఎమ్మెల్యేలందరితో మేము మాట్లాడే పరిస్థితి, ఇంత బిజీగా ఉన్న టైంలో మీరు ఇమీడియట్గా రావాలంటే తనని మళ్ళీ ఒక విచారణ అనే ఒక నిమిత్తంలో దీని చేద్దామనే నిమిత్తంలో మళ్ళీ వీళ్ళందరితోటి ఏకం కావాలంటే బయట మళ్ళీ మేము ఫ్రీగా ఎమ్మెల్యేలందరితోటి మాట్లాడొచ్చు అనే కుట్రపూరితం తప్ప ఇందులో ఏమీ లేదు. నిజంగానే ఎలక్షన్ కమిషన్కు చిత్తశుద్ధి ఉంటే అది ఇంతకుముందే చేసేది. ఎందుకోసం అంటే ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకు ఆరోపణలను పట్టించుకునే పరిస్థితులు లేవు. అంటే మాకొకటే అండి, ఎన్ని చేసినా కూడా మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరు. అమ్ముడు పోయే పరిస్థితి లేదు. సో అవును కదండి. ఇప్పుడు ఎవరికైతే వచ్చిందో ఆ ఎమ్మెల్యే చెప్పగలిగిండు, నాకు పలాని ప్లేస్ నుంచి వెళ్ళి కాల్ వచ్చింది, మినిస్టర్ పదవిని ఇస్తా అని చెప్పారు, 15 కోట్లు డబ్బులు ఇస్తా అని చెప్పారు అనేది ఆ ఎమ్మెల్యే చెప్పింది. సో అధినేతగా స్పందించాల్సిన అవసరం అరవింద్ కేజ్రీవాల్కి ఉంది. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఇంత టైట్ పొజిషన్లో ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్తున్నది. ఆమ్ ఆద్మీగా మేము ఎగ్జిట్ పోల్ నమ్మట్లేదు. ఎందుకోసమంటే 3 సార్లు ఎగ్జిట్ పోల్లు కూడా సేమ్ అలాగే వచ్చినాయి. సో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేమున్నాం. మాకు ఆ బిజీలో మేముంటాయి. మళ్ళీ మీరు విచారణకి ఇప్పుడు రండి, మీరు ఎంక్వైరీ చేయండి. మేము ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ మీరు రావాలి ఈ ఎంక్వైరీ రూపంలో మళ్ళీ ఒక 3-4 గంటలని టైం వృధా చేస్తూ మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలను భయపెట్టాలని చూస్తున్నారా? సో కాబట్టి ఎలక్షన్ కమిషన్, బీజేపీ, సిబిఐ, ఈడీ ఇవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా ఎప్పుడో పోయినాయి, ప్రజలందరికీ తెలిసింది. ఓన్లీ బీజేపీ ఏది చెప్పితే అది వింటది. అరవింద్ కేజ్రీవాల్ టైం వేస్ట్ చేయాలి, ఒక 3 గంటలు పిలిపించండి, విచారణ మనం చేపడదాం, ఇదంతా కూడా ఒట్టి డ్రామా. మీరు చూడండి, నిజంగా ఏ నంబర్ నుంచి వచ్చిందో కూడా పెట్టగలిగినప్పుడు ఆ నంబర్ని ట్రాప్ చేయండి. ఆ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, బీజేపీ కార్యకర్తనా కాదా? తప్పేం లేదే. అంటే అంత అవసరం బీజేపీ వాళ్ళకు ఉందంటారా? గెలవలేనప్పుడు తప్పదు కదండి. వాళ్ళకున్న సీట్లు ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోగలిగితే, కొనగలగడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది వాళ్ళ దగ్గర ఉన్న నిజం. సో ఆపుగా వాళ్ళు ఇప్పుడే ఓడిపోయినట్టే. ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేయగలిగిర్రో, మీరు చేరండి, మినిస్టర్ పదవి ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని కొనడానికి ప్రయత్నిస్తున్నారో అప్పుడే మీరు సగం ఓడిపోయినట్టే. ఈరోజు మా సోమనాథ్ భారతి గారికి ఎన్ని బెదిరింపులు వచ్చినాయి, పార్టీలో జాయిన్ కమ్మని ఎంత వచ్చినాయి. మా ఒక్క నాయకుడు కూడా మీరు 15 కోట్లకి అమ్ముడు పోయేంత పరిస్థితిలో మా నాయకులు లేరు. మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి నేతృత్వంలో, అరవింద్ కేజ్రీవాల్ గారి బాటలో ఉన్నారు. మీరు జైళ్ళలో పెడతామని బెదిరించిన, మా మినిస్టర్లని జైళ్ళలో పెట్టినా, మా అధినాయకులందరినీ కూడా అరవింద్ కేజ్రీవాల్తో సహా పెట్టినా కూడా ఏ కార్యకర్త కూడా భయపడలేదు. ప్రతి ఒక్క అరవింద్ కేజ్రీవాల్ లోపలికి వెళ్తే మా అరవింద్ కేజ్రీవాల్ గారి సందేశం, ఒక అరవింద్ కేజ్రీవాల్ లోపలికి వెళ్ళినంత మాత్రాన భయపడాల్సిన పరిస్థితి లేదు. దేశంలో కార్యకర్తలందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్లే, మీరు పోరాటం చేయాలని చెప్పిండు. సో మా నాయకుల మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యేల మీద, గెలవబోయే ఎమ్మెల్యే మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఒక్కరిని కూడా తీసుకుపోయే పరిస్థితి మీకు లేదు బీజేపీకి. సో కాబట్టి ఇవన్నీ పగటి కళలు, డిస్టర్బ్ చేయడానికి అక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేలు గెలుస్తున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి పన్నాగం తప్ప ఏమీ లేదు. సో ఇవన్నీ ఇంత సీరియస్గా తీసుకొని చేసిన పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే అసలు మా ఎమ్మెల్యేనే పోనప్పుడు మాకు అంత అవసరం లేదు. కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పగలను. మా ఎమ్మెల్యే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ట్విట్టర్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి అలాగే మిగతా వాటికి ఆయన లేఖ రాయగలిగిండు. ఎందుకోసం అంటే నాకు ఇటువంటి కాల్స్ వస్తున్నాయని. తప్పులేదు, అధినేతగా స్పందించిండు. సో ఈ టైం అంతా వేస్ట్ చేసుకునే పరిస్థితులు. ఎందుకోసం అంటే నిజంగానే ఎలక్షన్ కమిషన్ ప్రతి దానిపైన కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటే తప్పకుండా మేము కూడా అంత స్పందించి వెళ్ళవాళ్ళం. ఎలక్షన్ కమిషన్ చర్యలు ఉండవు, ఏముండవు. ఇన్ని సంవత్సరాలుగా ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి వెళ్ళి డబ్బులు పంచిర్రు,
కంప్లైంట్ ఇచ్చినాం, చర్యలు లేవు. దుప్పట్లు పంపించారు, కంప్లైంట్ ఇచ్చినాం, చర్యలు లేవు. సో అంటే ఎలక్షన్ నియమావళిని అన్ని తుంగలొక్కిర్రు. ఎందుకోసం అంటే వాళ్ళే సీఎంలు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళదే గవర్నమెంట్. అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా మాది లేదు. అరవింద్ కేజ్రీవాల్ పైన దాడి జరిగింది. ఒక జాతీయ నాయకుడి మీద దాడి జరిగినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఏం స్పందించింది? ఏది వాళ్ళ నాయకుడు అంత డైరెక్ట్గా లైవ్గా దొరికితే ఏమైంది? వాళ్ళపైన చర్య లేదు. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ నామమాత్రం ఉన్న ఎలక్షన్ కమిషన్ అండి. ఇంకో దాంట్లో మనం అందరికీ ఇప్పుడు అంటే నేను ఒక్కడిని కాదు, సామాన్య ప్రజలు కూడా ఈరోజు దేశంలో ఎలక్షన్ బీజేపీ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తలేదు అనేది అందరికీ తెలిసిపోయింది. న్యాయంగా జరగట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటి వరకు ఎలక్షన్లు జరిగిన తర్వాత వీవీప్యాట్లకి దానికి పొంతన లేవు. ఒక సామాన్యుడిగా నేను పోయి ఓటేసినప్పుడు, ఒక పార్టీకి ఓటేసినప్పుడు నేను అదే పార్టీకి ఓటేసినా అనే డౌట్ మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. సొంత గ్యారంటీగా ఈరోజు మనం చెప్పగలిగే పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉందా అంటే లేదు. సో కాబట్టి ఇదంతా కూడా రేపు గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తున్నాం, ఒక కన్ఫ్యూజ్ని క్రియేట్ చేయాలి, కాల్స్ చేయాలి, ట్రాప్ చేయాలనే పరిస్థితులు ఉన్నారు. కానీ బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా రేపు మధ్యాహ్నం వరకు అంతా తెలిసిపోతుంది. కమలం వికసిస్తుందా, కమలంని ఊడ్చేస్తుందా ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరితోట అనేది క్లారిటీ ఉంది. సో మేము ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకోసం మాకు నమ్మకం ఉంది. మా కార్యకర్తలందరూ కూడా పగలు రాత్రి అక్కడ పనిచేసిర్రు, ప్రజల మధ్యలో తిరిగిర్రు, ప్రజలకు సంక్షేమ పథకాలు కింది స్థాయిలో అందినాయో లేదో తెలుసుకున్నారు, కింది స్థాయి వరకు కూడా పనిచేశారు. మాకు అక్కడ ఈరోజు ఢిల్లీ మున్సిపాలిటీ కూడా మాదే. సో కాబట్టి ఎంపీ అప్పుడు ప్రజల తీర్పును విశ్వసించడం, గౌరవించడం, ఎమ్మెల్యేకు అరవింద్ కేజ్రీవాల్ని గెలిపిస్తామనే ధీమాను చూసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను పెంచుకున్నాం. సో కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కింది వరకు వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వాలు భయపడే పరిస్థితి లేదు. మిగతా పార్టీలాగా కొనడాలు అమ్మడాలు ఓన్లీ భారతీయ జనతా పార్టీకే తెలుసు. ఎందుకోసం అంటే రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం, ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, వాళ్ళను కొనాలి, దాని తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అటువంటి కుటిల బుద్ధి ఉండేది ఓన్లీ బీజేపీ పార్టీకే. సో దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మా నాయకుడు కాదు, కింది స్థాయి కార్యకర్త కూడా భయపడాడు అటువంటి పనులకి. ఎందుకోసం అంటే మా నాయకులు వెళ్ళలేరు. అట్లా డబ్బులకు ఆశపడే వాళ్ళైతే మీరు ఎప్పుడో ప్రభుత్వాన్ని కూల్చేవాళ్ళు కదా. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్ళం కాదు, అప్పుడే అమ్ముడు పోయేవాళ్ళు. సో అవినీతి రహిత సమాజం కోసం వచ్చామని చెప్పాం. మీరు ఎటువంటి మరకలు అరవింద్ కేజ్రీవాల్ గారి పైన అవినీతి మరకలు ఎన్ని పెట్టినా కూడా అది కోర్టులు తెలుస్తాయనే నమ్మకంతో మేము ఉన్నాం. రేపు కోర్టులు తెలుస్తాయి. ఈరోజు బీజేపీ పార్టీ అవినీతి చేసి, నువ్వు కోర్టు కాదు కదా, మీరు జడ్జి గారు కదా. ఒకవేళ అవినీతి చేసి ఉంటే 2 సంవత్సరాలు మీకు పట్టదు. ఎన్ని డబ్బులు మీరు అంటే అవినీతి ఇక్కడ పాల్పడ్డారు, ఇక్కడ నుంచి ఎన్ని డబ్బులు తీసుకెళ్ళగలిగారని ఈరోజు కోర్టులు చెప్పలే. కోర్టులు ఏం చెప్తున్నాయి, మాకు ఇంతవరకు ఎటువంటి ఆధారాలను మీరు ఇవ్వలేకపోయారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీగా కాదు, కోర్టులు చెప్పినాయి. సో మరి కోర్టు చెప్పిన వాటిని కూడా ధిక్కరిస్తున్నారు, మళ్ళీ అవినీతి జరిగిందని అంటున్నారంటే వాళ్ళకి కోర్టుల మీద కూడా నమ్మకం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.